హాయ్ గాయ్స్, ఈ రోజు మనం హాలీవుడ్ మూవీ చూద్దాం. వన్ లైనర్ ఏంటంటే, వీధిలో మ్యాజిక్ చేసే అతనికి భవిష్యత్తును చూసే శక్తి దొరుకుతుంది. ఆ తర్వాత మ్యాజిక్ చేయడం వదిలేసి క్యాసినోకి వెళ్లి జూదం ఆడుతుంటాడు. అతనికి ఫ్యూచర్ తెలుసు కాబట్టి మోసం చేసి గెలుస్తుంటాడు, జేబులు నింపుకుంటుంటాడు. ఇతనికి ఈ శక్తి ఉందని తెలిసి రెండు గ్రూపులు గాలిస్తుంటాయి. వారు సాధారణమైన వారు కాదు, వారికి చిక్కకుండా పరిగెత్తుతూనే ఉంటాడు హీరో. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమా పేరు నెక్స్ట్. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో హీరోకు ఒక కళ వస్తోంది. అందులో అందమైన అమ్మాయి కనిపిస్తోంది. కట్ చేస్తే హీరో ఒక కఫేలో కూర్చుని ఉన్నాడు. అతడు జ్యూస్ తాగుతున్నాడు. అప్పుడు టైం 8:10 కాగానే టక్కున తిరిగి గుమ్మం వైపు చూశాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. చాలా బాధగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ రాత్రి అమెరికాలోని వెగాస్ నగరాన్ని చూపించారు. వెలుగు జిరుగులతో ఆ నగరం కాంతులీనుతోంది. అప్పుడు ఒక స్టేజీ పై మ్యాజిక్ చేయడానికి మెజిషియన్ ను పిలిచారు. అప్పుడు హీరో కోటు సూటు వేసుకుని స్టైల్ గా నడుచుకుంటూ వస్తున్నాడు. రాగానే కోటులోంచి 2 పావురాలను తీసి తన విద్యను చూపించాడు. కాసేపు షో నడిపిన తర్వాత నా ముందుకు ఎవరు వాలంటీర్ గా వస్తారు అని అడిగాడు. అప్పుడు ఒక పెద్ద ఆయన చేయి లేపాడు. అతని దగ్గరికి వెళ్లిన హీరో అతని గురించి ఏమీ అడగలేదు. ఇక వెంటనే టక్కున అతని గురించి చెప్తున్నాడు. అతని పేరేంటి, అతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఇలా వివరాలని చెప్పాడు. ఆ పెద్ద ఆయన ఇదంతా చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఆ తర్వాత స్టేజి పైకి వెళ్ళాడు. అతని గర్ల్ ఫ్రెండ్ ను చూస్తూ, ఇదిగో చూడండి, నేను 1, 2, 3 అని లెక్క పెట్టే లోపు మీ మెడలో ఉన్న నెక్లెస్ తెగి మీ గ్లాస్ లో పడుతుంది అన్నాడు. అప్పుడు అతడు 1, 2, 3 లెక్క పెట్టాడు. 3 అనగానే కరెక్ట్ గా ఆ నెక్లెస్ తెగి గ్లాస్ లో పడింది. ఇదంతా చూసి అక్కడున్న జనం చప్పట్లు కొడుతున్నారు. అప్పుడు సడన్ గా తిరిగి చూస్తే ఆ నెక్లెస్ కనిపించలేదు. ఆమె ఆశ్చర్యపోతుంటే నా పాకెట్ లో చేయి పెట్టండి అన్నాడు. అప్పుడు ఆమె భయపడుతోంది. ఎందుకంటే అలా ఆలోచిస్తున్నారు, నా జేబుకేమీ చిల్లు పడలేదు, ధైర్యంగా చేయి పెట్టండి అన్నాడు. అప్పుడు పాకెట్ లో చేయి పెట్టగానే ఈమె మెడలోంచి తెగిపోయిన నెక్లెస్ అతని జేబులో ఉంది. ఆహా, సూపర్ అయ్యా నువ్వు అని అందరూ చప్పట్లు కొడుతున్నారు. కానీ ఆ గుంపులో ఉన్న ఒక లేడీ హీరోను అనుమానంతో చూస్తోంది. షో అయిపోయిన తర్వాత హీరో అక్కడి నుంచి బయలుదేరాడు. నేరుగా క్యాసినోకి వెళ్ళాడు. నేను మ్యాజిక్ చేస్తే 5ో 10ో వస్తుంది, కానీ జూదంలోనే నాకు ఎక్కువ డబ్బు వస్తుంది అని ఒక సీట్ దగ్గరికి వెళ్లి కూర్చున్నాడు. పెద్ద గేములు ఆడే చోటుకు వెళ్ళలేదు. అంటే కోట్లు పెట్టి ఆడతారు కదా, అక్కడికి వెళ్ళలేదు. చిన్నగా అంటే 50,000 1,00,000 పెడతారే, అక్కడికి వెళ్లి ఆడుతున్నాడు. ఇక కంటిన్యూగా గేమ్స్ లో గెలుస్తూనే ఉన్నాడు. అతని ప్లాన్ ఏంటంటే, ఒకేసారి పెద్దగా డబ్బు కొట్టే బదులు చిన్న వాటిలో గెలుస్తూ ఉంటే ఎవరికి అనుమానం రాదనేది అతని ప్లాను. ఇలా అప్పుడప్పుడు వస్తుంటాడు, చిన్న అమౌంట్ గెలుచుకుని వెళ్తుంటాడు. కానీ ఒకరోజు ఆ క్యాసినోలో ఉన్న వాళ్ళు అందరినీ తీక్షణంగా గమనిస్తున్నారు. సీసీటీవీ కెమెరాల్లో అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరిని పరిశీలిస్తున్నారు. ఆ రోజు హీరోను పర్టికులర్ గా గమనిస్తున్నారు. ఏంట్రా, వీడు మ్యాజిక్ చేసేవాడు కదా, ఇక్కడికొచ్చి వీడేం చేస్తున్నాడు అని అనుకుంటున్నారు. అతన్ని ఫోకస్ చేసి చూస్తే అతడు ఆడే గేమ్స్ అన్నిట్లో గెలుస్తున్నాడు. ఇతడు మనల్ని ఏదో చీటింగ్ చేస్తున్నాడు అని సీసీటీవీ కెమెరాల ద్వారా పరిశీలిస్తున్నారు. అప్పుడు హీరో సడన్ గా కెమెరాను నేరుగా చూశాడు. ఆ సంఘటనతో వీరు ఆశ్చర్యపోయారు. వెంటనే వాళ్ళు హీరో ఉన్న టేబుల్ కు 2 మనుషులను పంపించారు. మరుక్షణమే హీరో అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు అక్కడికి వచ్చిన ఒకడు సడన్ గా అతని షర్టు నుంచేని తుపాకీ తీశాడు. కౌంటర్ లో ఉన్న వాళ్ళను బెదిరించి డబ్బంతా ఇవ్వాలని అడిగాడు. తుపాకీ కింద వెయ్యి అని ఒక సెక్యూరిటీ గార్డ్ అన్నాడు. అప్పుడు వాడు సడన్ గా సెక్యూరిటీని కాల్చాడు, కౌంటర్ లో ఉన్న అమ్మాయిని కాల్చి డబ్బంతా ఎత్తుకెళ్తున్నాడు. ఇది ఫ్యూచర్ లో హీరోకు కనిపించింది. ఇప్పుడు తిరిగి చూస్తే ఆ తుపాకీతో ఉన్నవాడు ఇప్పుడే ఎంటర్ అవుతున్నాడు. అప్పుడు హీరో అతన్ని కొడుతున్నాడు. వాడు నెక్స్ట్ మూవ్ కు వెళ్లే లోపే బాగా కొట్టాడు. అతన్ని బాగా కొట్టి అతని చేతిలో ఉన్న తుపాకీని లాక్కున్నాడు. యాక్చువల్ గా ఇదే హీరోకు ఉన్న శక్తి. జరగబోయేది జరగడానికి ముందే చూస్తాడు. కానీ చేతిలో తుపాకీతో ఉన్న అతన్ని వెతుక్కుంటూ వచ్చిన సెక్యూరిటీలు చూసి ఇతడే క్రిమినల్ అనుకుని మోకాళ్లపై నిలబడు, గన్ కింద పడేయి అని అంటున్నారు. పోరరే అని హీరో తుపాకీని విసిరేసి పరిగెత్తుతున్నాడు. ఇక అతన్ని పట్టుకోవడానికి ఆ ఫ్లోర్ కు చాలా మంది సెక్యూరిటీలు వచ్చారు. కానీ హీరో పరిగెత్తకుండా నింపాదిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఏ దశలో మనుషులు వస్తారో అతనికి ముందే తెలుసు కాబట్టి అటువైపు వెళ్లకుండా ఇంకో వైపు వెళ్తున్నాడు. అలా వాళ్ళ నుంచి తప్పించుకుంటున్నాడు. కొన్నిసార్లు అయితే అతని పక్క నుంచే వారు వెళ్తుంటే వంగి షూలేస్ ను కట్టుకుంటున్నాడు. వచ్చిన వాడు ఇతన్ని గమనించకుండా వెళ్లిపోతున్నాడు. పైన ఇదంతా సీసీటీవీ కెమెరాలో చూస్తున్న వారు ఏంట్రా వీడు ఇంత ఈజీగా తప్పించుకుంటున్నాడు అని ఆశ్చర్యపోతున్నారు.
వెళ్ళిపోతున్నారు. వాకీ టాకీ ద్వారా అతడు ఎక్కడ ఉన్నారో సెక్యూరిటీస్ కు చెబుతున్నారు. వాళ్ళొచ్చి చూసేసరికి హీరో అక్కడ లేడు. వాళ్లకు డిమ్కి ఇచ్చి హీరో బాత్రూమ్ కు వెళ్ళాడు. ఇక డ్రెస్ మార్చుకుని వేరే మనిషిలాగా నింపాదిగా నడుచుకుంటూ బయటకు వచ్చాడు. కరెక్ట్ గా బయటకు వచ్చేసరికి అక్కడ వేరే వ్యక్తి కోసం కారు ఆగి ఉంది. ఇతడు ఓనర్ లాగా ఆ కార్ ఎక్కి డ్రైవ్ చేసుకుంటూ ఎస్కేప్ అయ్యాడు. అప్పుడు బయటకు వచ్చిన నిజమైన ఓనర్ వెంటనే పోలీసులకు కాల్ చేసి విషయం చెప్పాడు. అతడు ఒక సిల్వర్ కార్ ను దొంగిలించి తీసుకెళ్లిపోతున్నాడు అని చెప్పాడు. ఇక వెంటనే పోలీసులు వచ్చారు. ఆ కారును వెంబడిస్తున్నారు. ఇక లోపల సెక్యూరిటీస్ కి ఎలా డిమ్కి ఇచ్చాడో రోడ్డుపై పోలీసులకు కూడా డిమ్కి ఇచ్చాడు. అతడు వేగంగా వెళ్లేటప్పుడు దూరంలో రైల్వే ట్రాక్ కనిపించింది. హీరో దాన్ని దాటుకుంటూ వెళ్లేటప్పుడు రైలు కారును గుద్దడంతో కారు పీస్ అయింది. యాక్చువల్ గా ఫ్యూచర్ లో జరగబోయేది హీరో ముందుగానే చూశాడు. ఇదో స్పీడ్ లో వెళ్తే ట్రైన్ గుద్దుకుని చనిపోతా అని అతనికి అర్థమైంది. అందువల్ల హీరో యాక్సిలేటర్ ను తొక్కితే కారు ఎగురుకుంటూ వెళ్తోంది. వెంటనే ట్రైన్ ను దాటేశాడు. కానీ పోలీసులేమో ట్రైన్ వెనక అటువైపు చిక్కుకుపోయారు. హీరో వాళ్ళ నుంచి ఎస్కేప్ అయ్యాడు. సీన్ కట్ చేస్తే FBI కి చెందిన లేడీ ఆఫీసర్ హీరో క్యాసినోలో తుపాకీతో వచ్చిన వాడిని కొట్టాడు కదా, ఆ వీడియోను చూస్తోంది. ఈ లేడీ ఆమె అసిస్టెంట్ ఇంతకు ముందు హీరో మ్యాజిక్ చేస్తుంటే అక్కడ కూడా గమనించారు. తుపాకీతో వచ్చిన వాడిని కొట్టడమే కాదు, సెక్యూరిటీస్ నుంచి హీరో ఎలా తప్పించుకున్నాడో ఆ వీడియోలన్నిటిని పరిశీలిస్తోంది. ఇది లక్కు కాదు, ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎటు వెళ్తారు అనేది అతనికి ముందే తెలుసు. దీన్ని బట్టి చూస్తే ఇతని దగ్గర ఏదో పవర్ ఉంది అని అంటోంది. ఏమ్మా, అతని పవర్ గురించి మాట్లాడడానికి ఇదా సమయం? రష్యన్ ఫెడరేషన్ నుంచి భారీ స్థాయిలో న్యూక్లియర్ పేలుడు పదార్థం కనిపించకుండా పోయింది. దాంతో అమెరికాను సర్వనాశనం చేయొచ్చు. అది మిస్ అయ్యి నెల రోజులైంది, ఇంకా దాన్ని కనిపెట్టలేదు. అది వెతకడం వదిలేసి ఈ చిలుక జ్యోతిష్యుని పట్టుకోవడానికి వచ్చావేంటమ్మా అని అంటున్నాడు. సార్, ఇదంతా మాకు తెలుసు. కనిపించకుండా పోయిన పేలుడు పదార్థాన్ని కనిపెట్టడం కోసమే ఇతన్ని వెతుకుతున్నా. అతనికి భవిష్యత్తు కనిపిస్తుంది. ఇతని ద్వారానే మనం ఆ పేలుడు పదార్థాన్ని కనిపెడదామని అంటోంది. ఇదిగో నీకు 5 రోజులు టైం ఇస్తున్నా, అంతకంటే ఎక్కువ రోజులు ఇతనిపై ఫోకస్ చేసి టైం వేస్ట్ చేయొద్దు అని ఆ ఆఫీసర్ వెళ్లిపోయాడు. వెంటనే ఈ పోలీస్ అక్క క్యాసినో ఓనర్ ను పిలిచింది. ఇంకోవైపు హీరో ఆ కారులో నేరుగా ఒక గూడౌన్ లోకి వెళ్లి కారును ఆపాడు. ఆ గూడౌన్ లో ఒక తాతతో హీరో ఉంటున్నాడు. ఏంటి కొత్త కారా అని అంటుంటే, లేదు తాత, దీన్ని కొట్టేశా అన్నాడు హీరో. హీరో పడుకోవడానికి వెళ్ళాడు. ఇంకోవైపు ఈ పోలీస్ అక్కను వాళ్ళు క్యాసినో లోపలికి తీసుకెళ్లి చూపిస్తున్నారు. ఆ ఓనర్ ను హీరో గురించి అడిగింది. అప్పుడు వాళ్ళేం చెప్తున్నారంటే, మేము అతన్ని సీసీటీవీ కెమెరాలో వాచ్ చేశాం. అతడు మమ్మల్ని చీటింగ్ చేస్తున్నట్లు అనిపించింది. కానీ నెక్స్ట్ మినిటే అతడు తుపాకీ పట్టుకుని నిలబడ్డాడు. ఇదిగో చూడయ్యా, ఆ తుపాకీ అతనిది కాదు. ఆ తుపాకీ ఒకని దగ్గర నుంచి లాక్కున్నాడు. ఇంతకీ ఆ వచ్చిన వాడెవడో తెలుసా? వాడు ఆల్రెడీ 2 క్యాసినోల్లో దూరి కొందరిని చంపి దోపిడీ చేశాడు. ఆ కేసు ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఇదిగో నీకు ఒకటి చూపిస్తా అని పక్కకు తీసుకెళ్లి వారి క్యాసినోలో తీసిన సీసీటీవీ ఫుటేజీనే చూపిస్తోంది. వీరు కెమెరాలో చూసినప్పుడు కరెక్ట్ గా ఆ కెమెరాను హీరో తిరిగి చూశాడు కదా, అది ఎలా జరిగింది? అప్పుడు నువ్వేం చేస్తున్నావు అని ఓనర్ ను పోలీస్ అక్క అడిగింది. ఓ ఇద్దరిని పంపి అతన్ని పట్టుకోమని చెప్పా అని ఓనర్ అన్నాడు. ఇదిగో చూడయ్యా, అతని గురించి మాట్లాడుకోగానే అతనికి తెలిసిపోయింది. వాడు మామూలోడు కాదు, వాని సంగతి ఏంటో తెలుసుకోవాలి అని అంది. అతడు క్యాసినోలో ఆడిన మొత్తం ఫుటేజీని తీసుకుని పరిశీలించింది. అతడు కార్డ్స్ కిందే పడేయడానికి అధికంగా వెయిట్ చేసింది 89 సెకండ్లు. దీన్ని బట్టి చూస్తే అతడు నిమిషమున్నర వరకు ఫ్యూచర్ ను చూడగలుగుతున్నాడని అర్థం చేసుకుంది. కానీ ఇదే టైంలో ఒక గేమ్ 2 నిమిషాల 16 సెకండ్లు దాటింది. అప్పుడు హీరో బెట్ చేయలేదు. అతని పాటున టేబుల్ నుంచి లేచి వెళ్లిపోయాడు. దీన్ని బట్టి చూస్తే అతడు నిమిషమున్నర తర్వాత వచ్చే ఫ్యూచర్ వరకు అతడు చూడగలడు. కానీ అదంతా 2 నిమిషాల 16 సెకండ్ల లోపలే. పోలీస్ అక్క పరిశీలించేటప్పుడు ఆ కారును పోలీసులు ట్రాక్ చేశారు. అతని అడ్రస్ దొరికిందని చెప్పగానే వాళ్ళంతా బయలుదేరారు. ఇంకోవైపు హీరోను చూస్తూ ఆ తాత ఏమంటున్నాడంటే, ఏయ్యా, నువ్వు ప్రతిరోజు ఒక కారును కొట్టేసి తీసుకొస్తున్నావు. ఇదంతా ఆపేయి. నీకు కలలో ప్రతిరోజు ఒక అమ్మాయి కనిపిస్తుందని చెప్పావు కదా, అది కూడా ఆపేయి అంటున్నాడు. లేదు తాత, ఆ అమ్మాయిని నేరుగా చూసేంత వరకు నేను ఆమెను వదలను. ఈ రోజు కూడా నాకు కల వచ్చింది. అదే టైం కు అదే హోటల్ కు వెళ్లి కరెక్ట్ గా ఉన్నాను. కానీ ఆమె రాలేదు. ఏదో ఒక రోజు నా చేతికి చిక్కకుండా పోతుందా అని అంటున్నాడు. వీళ్ళు ఆట ఆడేటప్పుడు కరెక్ట్ గా అక్కడికి పోలీస్ అక్క వచ్చింది. FBI స్పెషల్ ఏజెంట్ ను. నీ దగ్గర ఎలాంటి శక్తి ఉందో నాకంతా తెలుసు. నాకు నువ్వు ఒక సాయం చేయాలి. కనిపించకుండా పోయిన న్యూక్లియర్ పేలుడు పదార్థాలను ఎవరు తీసుకెళ్లారు? అది ఇప్పుడు ఎక్కడ ఉంది? దాన్ని ఎవరు
దాచిపెట్టారో అన్ని వివరాలు నువ్వు నాకు చెప్పాలి, దాని ద్వారా నువ్వు పెద్ద ఆపదను ఆపొచ్చు తెలుసా అంటోంది. అప్పుడు హీరో, ఇదిగో చూడండి మేడం, నేను చేసేది ఒక సాధారణమైన మ్యాజిక్, ఫ్యూచర్ గురించి చూడడం నాకు తెలియదు, మీరు తప్పుడు మనిషి దగ్గరకు వచ్చారు అని అంటున్నాడు. నిన్ను ఇలా అడిగితే నువ్వు చెప్పవులే, నువ్వు క్యాసినోలో పెద్ద గొడవే చేశావు, అది చాలదన్నట్లు ఒక కారును కొట్టేసి తీసుకొచ్చావు, ఆ 2 కేసుల్లో నిన్ను అరెస్ట్ చేస్తున్నా అంది. ఆమె అందో లేదో అప్పుడు పెద్ద టీమే వచ్చి హీరోను రౌండప్ చేసింది. యాక్చువల్ గా ఇదంతా జరగబోతోంది అని హీరో చూశాడు. FBI ఏజెంట్ అక్కడికి రావడానికి ముందే హీరో అక్కడి నుంచి తప్పించుకున్నాడు. లోపలికి వచ్చి చూస్తే తాత సింగిల్ గా ఆట ఆడుతున్నాడు. ఛా, వీడు మనల్ని మోసం చేశాడు కదా అని వెళ్లిపోయారు. ఇంకోవైపు క్యాసినో ఓనర్ ఇంటికి వెళ్లేటప్పుడు పార్కింగ్ దగ్గర అతన్ని ఇద్దరు పట్టుకున్నారు. ఆ మ్యూజిషియన్ గురించి నీకేం తెలుసు అని అడుగుతుంటే అతడు కాస్త భయపడుతున్నాడు. ఆల్రెడీ పోలీసులు అడిగారు, వీరెవర్రా అన్నట్లు భయపడుతున్నాడు. అతడెవరో నాకు తెలియదు అని అన్న క్షణమే గన్ తీసి అతని కాలుని కాల్చారు. మరుసటి రోజు ఎప్పట్లాగే హీరో ఆ కఫేకు వెళ్లి జ్యూస్ తాగుతున్నాడు. టైం 8:10 అయిందా అని టైం నే చూస్తున్నాడు. 8:10 కాగానే గుమ్మం వైపు తిరిగి చూశాడు. అప్పుడు అతని కలలో కనిపించే అమ్మాయి నేరుగా వచ్చి నిలబడింది. ఆమెను చూడగానే నూరెళ్లబెట్టాడు. ఆమె నేరుగా వెళ్లి చివరి టేబుల్ దగ్గర కూర్చుంది. అప్పుడు హీరో వెంటనే లేచి వెళ్లి, హాయ్, నేను మీతో పాటు టీ తాగొచ్చా అన్నాడు. ముఖం పగిలిపోద్ది అంది. చూస్తే నేను ఇలా మాట్లాడితే ఆమె ఎలా మాట్లాడుతుంది అని ఫ్యూచర్ లోకి వెళ్లి చూస్తున్నాడు. ఇలా 2-3 సీన్లను మైండ్ లో చూసుకున్నాడు. అవన్నీ కూడా ఫ్లాప్ అయ్యాయి. ఈమెతో ఎలా మాట్లాడితే దారికొస్తుంది అని ఆలోచించాడు. అప్పుడు కోట్ సూట్ వేసుకుని ఒక అతడు వచ్చాడు. నేరుగా ఆ అమ్మాయి టేబుల్ దగ్గరకు వెళ్లి కూర్చున్నాడు. అతడు ఈమె యొక్క ఎక్స్ బాయ్ ఫ్రెండ్ లా ఉన్నాడు. బ్రేకప్ అయిన తర్వాత వదలకుండా ఈమె వెనకే వచ్చి ఇబ్బంది పెడుతున్నాడు. ఒకానొక సమయంలో ఇక్కడ నుంచి వెళ్ళరా అంటుంటే వెళ్లకుండా ఆమె చేయిని పట్టుకుని లాగుతున్నాడు. అది చూసిన హీరో నేరుగా వచ్చి, తమ్ముడు, నిన్ను బయట పిలుస్తున్నారు అని అన్నాడు. ఎవర్రా నువ్వు అని అతన్ని కొట్టబోయాడు. కానీ హీరో అతడు ఎలా కొడతాడు, ఎక్కడి నుంచి కొడతాడు అని ముందే తెలుసుకున్నాడు. అతడు కొట్టబోతుంటే ఈజీగా మిస్ అవుతున్నాడు. ఇది చూసి ఆమె ఇంప్రెస్ అవుతుందని అనుకుంటే, ఏరా ఇద్దరు రౌడీలు ఇలా కొట్టుకుంటున్నారేంట్రా, బయటకు వెళ్ళండ్రా అంటోంది. ఇది కూడా హీరో ఫ్యూచర్ లోనే చూశాడు. ఇదంతా చూసిన తర్వాత హీరో వేగంగా వచ్చి అతని భుజంపై చేయి వేశాడు. అతడు లేచి, ఎవర్రా నువ్వు అని ముఖంపై ఒక్క గుద్దు గుద్దాడు. అతడు కొట్టిన దెబ్బలు తిని హీరో కింద పడిపోయాడు. అది చూసి హీరోయిన్ కు చాలా కోపం వచ్చింది. దుర్మార్గుడా, ఒక అమాయకుణ్ణి కొట్టావు కదరా అని తిట్టింది. అప్పుడు అతడు పారిపోయాడు. దెబ్బలు తిన్న హీరోను లేపి కూర్చోబెట్టింది. ఆహా, దారికి వచ్చిందిరా అని హీరో అనుకుంటున్నాడు. ఇక ఆమె ఎటువైపు వెళ్ళబోతుందో ఫ్యూచర్ లో చూశాడు. నేను అటువైపు వెళ్తున్నాను, ఎవరైనా నన్ను దించితే బాగుంటుంది అని పాపంగా అడిగాడు. అప్పుడు ఆమె, నా కోసం ఇన్ని దెబ్బలు తిన్నారు, రండి నేను దింపుతా అని తన బండిలో ఎక్కించుకుంది. అదృష్టం అంటే ఇదేరా అనుకున్నాడు. ఇక కారులోకి ఎక్కి పులిహోర కలుపుతున్నాడు. ఇంకోవైపు ఆ FBI లేడీ హీరోను పిచ్చి పట్టినట్లు వెతుకుతోంది. హీరో ఏ కఫేలోనైతే కూర్చుంటాడో అక్కడికి వచ్చి విచారిస్తోంది. అప్పుడు వాళ్ళేం చెప్తున్నారంటే, ప్రతిరోజు అతడు ఇక్కడికే వస్తాడండి, 8-10 వరకు ఇక్కడ కూర్చుని జ్యూసులు లాగిస్తుంటాడు, 8-10 కాగానే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఈ రోజు ఒక అమ్మాయిని పడేశాడు అని చెప్పారు. అమ్మాయ ఎవరు ఆ అమ్మాయి అని అడిగితే, ఎవరో మాకు తెలియదు అని వారు చెప్పారు. ఒక అమ్మాయి ఇటు వచ్చింది, ఆమె కారులో ఎక్కి వెళ్లిపోయాడు అని చెప్పారు. సరే, సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చూపించండి అని అడిగితే ఇక్కడ సీసీటీవీ లేదు, ఇక ఫుటేజ్ ఎక్కడి నుంచి తీసుకొస్తామని అన్నారు. అప్పుడు అక్కడ పనిచేసే ఒక అమ్మాయి, వాళ్ళు ఫ్లాగ్ స్టాప్ అనే ఏరియాకు వెళ్తున్నట్లు మాట్లాడుకోవడం నేను విన్నాను అంది. అప్పుడు ఆ పోలీస్ అక్క బయటకు వచ్చిన తర్వాత ఆ రోడ్డులో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా చెక్ చేయమని తన వాళ్లకు చెప్పింది. ఆమె అసిస్టెంట్ వచ్చి ఏం చెప్తున్నాడంటే, నిన్న మనం ఒక క్యాసినో ఓనర్ ను విచారించాం కదా, ఇప్పుడు అతడు చనిపోయాడు అని చెప్పాడు. ఏంటి, అతడు చనిపోయాడా? అయితే మనం వెతికే వాన్ని ఇంకో గ్రూప్ కూడా వెతుకుతోందా అని ఆమె అంటోంది. ఎందుకైనా మంచిది, మనం జాగ్రత్తగా ఉండాలంది. సీన్ కట్ చేస్తే హార్బర్ లో ఉన్న ప్రైవేట్ కంపెనీని చూపించారు. అక్కడ చాలా కంటైనర్లు ఉన్నాయి. క్యాసినో ఓనర్ ను చంపిన వాడు కొంతమందితో ఉన్నాడు. వాళ్ళు దింపిన ఒక కంటైనర్ ను ఓపెన్ చేసి చూస్తే దొంగిలించి తీసుకువచ్చిన న్యూక్లియర్ పేలుడు పదార్థం ఇక్కడే ఉంది. దాంతో వీరు బాంబును తయారు చేశారు. అప్పుడు ఆ గ్రూప్ నాయకుడు విలన్ తో, నిన్న వెళ్లి మీరు విచారించారు కదా, అతడు ఏదైనా నిజం చెప్పాడా అని అడిగాడు. ఆ మెజిషియన్ ను పోలీసులు వెతుక్కుంటూ వచ్చినట్లు చెప్పాడు. ఆ మాట వినగానే ఆ గ్రూప్ నాయకుడు, మనల్ని వెతుకుతున్న పోలీసులు అతన్ని కూడా
వెతుకుతున్నారంటే వాడు మనకు డేంజర్ అవుతాడు, వీలైనంత త్వరగా వాడిని వేసేయండి అని చెప్పి వెళ్లిపోయాడు. ఇంకోవైపు హీరో హీరోయిన్ ను చూపించారు. కారులో వెళ్తున్న వారు నేరుగా ఒక చిన్న గ్రామానికి వెళ్లి ఆపారు. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే, 1 గంట సేపు మాత్రం వెయిట్ చేయండి, నేను ప్రతి వారం ఇక్కడికి వస్తాను, 1 గంట సేపు వీళ్లకు చదువు చెప్తా అంది. ఇప్పుడు గుడిసెలు ఉన్న చోటుకు వెళ్తోంది. అక్కడ చూస్తే ఆ కొండ వెనక పెద్ద గ్రామమే ఉంది. ఆ గ్రామం చూడ్డానికి చాలా అందంగా ఉంది. ఈమె వెళ్ళగానే కొందరు పిల్లలు వచ్చి ఆమెను హత్తుకున్నారు. ఆ తర్వాత పిల్లలకు ఈమె ఏబిసిడీలు నేర్పిస్తుంటే అప్పుడు ఒక పాప ఏమంటుందంటే, అక్కడ తిరుగుతున్నాడే ఆయన మీ బాయ్ ఫ్రెండా అని అడిగింది. ఏమ్మా ఎందుకలా అడుగుతున్నావు అని అంటుంటే, నా బాయ్ ఫ్రెండ్ నన్ను ఎలాగా చూస్తాడో అతడు కూడా నిన్ను అలాగే చూస్తున్నాడు అని అంటోంది. అప్పుడు హీరోయిన్ హీరో వైపు చూసింది, అతడు ఈమెనే చూస్తున్నాడు. ఈమె కూడా లైట్ గా ఇంప్రెస్ అయింది. ఆ తర్వాత హీరో పిల్లల దగ్గరకు వచ్చాడు, కాసేపు మ్యాజిక్ చేశాడు. గంట అన్న వాళ్ళు 2 గంటల సేపు ఆ పిల్లలతో హాయిగా గడిపారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరారు. ఇంకోవైపు FBI లేడీ షూటింగ్ ప్రాక్టీస్ చేస్తోంది. అప్పుడు అక్కడికి వచ్చిన అసిస్టెంట్, మీరు చెప్పినట్లుగా అక్కడ ఉన్న CCTV కెమెరాలన్నీ చెక్ చేశాం, ఇక ఆ నంబర్ ను ట్రేస్ చేసి వెళ్తున్నారు. ఇంకోవైపు రాత్రి అయింది. హీరో బండి తోలుతుంటే ఆమె హీరో భుజంపై పడుకుంది. సడన్ గా లేచిన ఆమె, సారీ అనుకోకుండా అలా పడిపోయాను అంది. ఏ సమస్య లేదు, కావాలంటే ఇంకొంచెం జాగ్రత్తగా పడుకోండి అని చెప్పాడు. వీళ్ళు జాలీగా వెళ్తున్న క్రమంలో ముందు రోడ్డు బ్లాక్ అయింది. ఏంట్రా అని చూస్తే వర్షం బాగా పడింది, అందువల్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఆ రోడ్డును బ్లాక్ చేశారు. ఈ రోడ్డు క్లియర్ కావాలంటే ఉదయం అవుతుందని చెప్పారు. ఇప్పుడు ఏం చేద్దాంరా అని ఆలోచించారు. వీరు వచ్చేటప్పుడు హైవేలో ఒక హోటల్ ను చూశారు. ఇక ఆ హోటల్లో ఉందామని నిర్ణయించుకుని అక్కడికి వెళ్లారు. ఆ హోటల్లో ఒక రూమ్ అద్దెకు తీసుకున్నారు. మీరు లోపల పడుకోండి, నేను కారులో పడుకుంటా అని హీరో బయటకు వచ్చాడు. ఇంకోవైపు ఆ కారును ట్రేస్ చేస్తూ పోలీస్ అక్క వస్తోంది. ఆ కారును హోటల్ బయట గమనించింది. అప్పుడు వాళ్లకు ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది. వారి దేశంలో ఒక చోట న్యూక్లియర్ అలర్ట్ వచ్చింది. కంప్యూటర్ నుంచి వచ్చే అలర్ట్ ను బట్టి ఈ ఏరియాలో ఒక పేలుడు జరగబోతున్నట్లు సిస్టమ్ చెప్తోంది. కానీ అది ఎక్కడ ఉందనేది వీళ్ళకు తెలియట్లేదు. అది ఎక్కడ ఉందో కనిపెట్టాలంటే ముందు ఈ మెజిషియన్ ను కనిపెట్టాలని ఈ పోలీస్ అక్క బాగా ట్రై చేస్తోంది. ఇక తన టీం ను తీసుకుని బయలుదేరింది. ఇంకోవైపు హీరోయిన్ ఉదయం లేచింది, స్నానం చేసింది, టవల్ కట్టుకుని బయటకు వచ్చింది. ఆమెను అలా చూసి హీరో నూరెళ్లబెట్టాడు. కానీ హీరోయిన్ ఏమీ తెలియనట్లు, ఏంటి అలా కొరుక్కు తినేలా చూస్తున్నావు అంటోంది. అప్పుడు హీరో, టక్కున నాకు ఒక సీన్ గుర్తుకొచ్చింది అంటున్నాడు. టైటానిక్ సినిమాలో ఒక చిత్రకారుడు ఉంటాడు, ఇప్పుడు నేను అతని లాగా మారాలని అనుకుంటున్నా అన్నాడు. అప్పుడు ఆమెకు విషయం అర్థమైపోయింది. ఓ అలాగా, చిత్రం గీయనిచ్చింది. ఇంకోవైపు FBI అక్క హెలికాప్టర్ లో హీరో ఉన్న హోటల్ కు వస్తోంది. తను వచ్చేటప్పుడే తన టీం ను అలర్ట్ చేసింది. 3 చోట్ల రోడ్డును బ్లాక్ చేస్తున్నట్లు లోకల్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దూరంగా ఉండి ఆ హోటల్ ను బైనాక్యులర్ ద్వారా చూస్తున్నారు. అప్పుడు హీరోయిన్ బయటకు వస్తోంది. పక్కనున్న షాప్ లో ఏదో కొనడానికి వచ్చింది. అప్పుడు విలన్ గ్రూప్ ఆమెను కనిపెడుతోంది. హీరోయిన్ ఒక షాప్ కు వస్తుంటే FBI లేడీ పట్టుకుంది. ఇదిగో చూడమ్మా, నేను FBI ఏజెంట్ ని, నువ్వు ఒకరితో సరసాలాడి వస్తున్నావు కదా, వాడు మామూలోడు కాదు, ఇది చూడు అని అతడు క్యాసినోలో ఒకరి నుంచి తుపాకీ లాక్కుని నిలబడతాడు కదా, ఆ ఫోటో చూపించింది. వాడు ఒక సైకో, బాగానే ఉంటాడు, కానీ సడన్ గా అటాక్ చేస్తాడు. మేము అతన్ని చాలా రోజులుగా వెతుకుతున్నాం, ఇప్పుడు మేము చెప్పినట్లు నువ్వు చేయాలి అని అంటోంది. ఆమె చేతికి ఒక మాత్రల డబ్బా ఇచ్చింది. అతడు తాగే జ్యూస్ లో ఒక మాత్ర వెయ్యి. ఆమె అలా చెప్తుంటే భయపడిపోయింది. ఆ మాత్రల డబ్బా తీసుకుని హీరోయిన్ కార్ నుంచి బయటకొచ్చింది. మళ్ళీ హోటల్ రూమ్ కు వెళ్ళింది. అక్కడ హీరో 2వ రౌండ్ కోసం సిద్ధంగా ఉన్నాడు. అతనితో నైస్ గా మాట్లాడిన హీరోయిన్, ఇదిగో నువ్వు వెళ్లి స్నానం చేసిరా, నీకు తినడానికి ఏదైనా సిద్ధం చేసి పెడతాను, ఆ తర్వాత చూసుకుందాంలే అంది. ఓ అలాగా అని అతడు బాత్రూమ్ లోకి వెళ్ళాడు. అతడు లోపలికి వెళ్లిన 2 నిమిషాల తర్వాత అతడు తాగబోయే జ్యూస్ లో ఈమె మాత్ర కలిపింది. అదే టైంలో విలన్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు కూడా హీరో హీరోయిన్ ను కనిపెడుతున్నారు. ఒక స్నైపర్ ను రెడీగా పెట్టారు. హీరో గాని బయటకు వస్తే అతని తలలో పేల్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక హీరో స్నానం చేసిన తర్వాత బయటకు వచ్చి బ్రేక్ఫాస్ట్ ఎక్కడా అని అడిగాడు. హీరోయిన్ ఇచ్చిన ఆ జ్యూస్ ను తాగబోతున్నాడు. కానీ హీరోయిన్ చాలా గిల్టీగా ఫీల్ అవుతోంది. టక్కున అతన్ని హక్ చేసుకుంది. నెమ్మదిగా అతని చెవి దగ్గరికి వచ్చింది. ఈ గ్లాసులో మత్తు మందు కలిపి ఉంది. బయట ఒక FBI లేడీ నన్ను కలిసింది, నువ్వు సైకోపాత్ అని చెప్పింది, కానీ నేను అదంతా నమ్మలేకపోతున్నాను. చాలా మంది మనల్ని కనిపెడుతున్నారు, ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండు అని చెప్పింది.
అయిపోయింది. అప్పుడు హీరో అలర్ట్ అయ్యాడు. ఈ జ్యూస్ నేను తాగితే ఎన్ని నిమిషాల్లో మైకంలో పడిపోతానని చెప్పారు అని అడిగాడు. 5 నిమిషాలు పడుతుందని చెప్పారంది. వెంటనే రిమోట్ తీసి టీవీని ఆన్ చేశాడు. అప్పుడు వేరే గ్లాస్ లో జ్యూస్ తీసుకుని బయటకు వచ్చి నిలబడ్డాడు. పోలీసులు చూస్తుండగా ఇతడు తాగుతున్నాడు. తాగిన తర్వాత మళ్ళీ లోపలికెళ్ళాడు. ఆ తర్వాత హీరోయిన్ దగ్గరకు వెళ్లి, ఆ క్యాసినోలో ఒకరిని కొట్టినట్లు నీకు వీడియో చూపించారా? అతడు ఒక హంతకుడు. నేను గాని అతన్ని ఆపకపోతే వాడు ఇద్దరిని చంపేసేవాడు. అందువల్లే అతన్ని అలా కొట్టాను అని చెప్పాడు. అప్పుడు ఆమె, నిజంగానే నువ్వు సైకోవా ఏంటి? వాడు ఇద్దరిని చంపుతాడని నీకెలా తెలుసు అంది. అప్పుడు వెనక నడుస్తున్న టీవీని రిమోట్ తో ఛానల్స్ మార్చాడు. మార్చడానికి ముందే ఆ ఛానళ్లలో ఎలాంటి సీన్లు వస్తాయి, ఏం డైలాగులు వస్తాయో ముందే చెప్పాడు. నిజంగానే ఇతనికి ఏదో శక్తి ఉంది అని హీరోయిన్ అర్థం చేసుకుంది. ఇదిగో చూడమ్మా, నేను పుట్టేటప్పుడే నాతో పాటు ఆ శక్తి కూడా వచ్చింది. ఈ విషయం అంతా చెప్పగానే, అయితే నువ్వు ఫ్యూచర్ ను చూడగలవా అంది. అవును, నా ఫ్యూచర్ ను మాత్రమే నేను చూడగలను. ఆ ఫ్యూచర్ లో నన్ను ఏదైతే అఫెక్ట్ చేస్తుందో అది మాత్రమే కనిపిస్తుంది అని చెప్పాడు. యాక్చువల్ గా చెప్పాలంటే నా జీవితంలో ఏం జరగబోతోందో 2 నిమిషాల వరకే తెలుస్తుంది. కాకపోతే నువ్వు తప్పించి నువ్వు ఆ కఫే షాప్ కు 8:10కి వస్తావని నాకు కొన్ని సంవత్సరాల క్రితం నుంచేనే అది కనిపిస్తోంది. నువ్వు నా కోసం పుట్టిన అమ్మాయివి అంటున్నాడు. ఆ తర్వాత ఆమెకు కొంత డబ్బిచ్చి ఒక పేపర్ లో ఏదో రాసిచ్చాడు. నేను వెళ్లిన తర్వాత 45 సెకండ్ల తర్వాత దీన్ని చదివి అందులో రాసి ఉన్నట్లు అలాగే చెయ్యి అన్నాడు. అతడు బయటకు రాగానే బైనాక్యులర్ ద్వారా పోలీసులు చూస్తున్నారు. అప్పుడు హీరో కరెక్ట్ గా బైనాక్యులర్ నే చూస్తున్నాడు. ఆహా, వీడికి తెలిసిపోయినట్లుందే అనుకుంటున్నారు. ఇతడు బయటకు వచ్చి 45 సెకండ్లు అయింది. అప్పుడు హీరోయిన్ అతడు రాసిచ్చిన పేపర్ ను చదివింది. ఇంకోవైపు హీరో అక్కడున్న కొండపై నుంచేని దూకాడు. ఆ కొండపై నుంచేని దొర్లుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు పోలీసులంతా అతన్ని పట్టుకోవడానికి వెళ్తున్నారు. కొండ ప్రాంతం కావడం వల్ల అంతా జారుతున్నారు. ఇక 45 సెకండ్లు కాగానే హీరోయిన్ బయటకు వచ్చి తన కారును స్టార్ట్ చేసింది. కారు వెళ్తోంది. ఆమె కారు నుంచి కిందకు దూకింది. ఆ కారు వెళ్లి అక్కడున్న వాటర్ ట్యాంక్ ను ఢీకొట్టింది. అప్పుడు వాటర్ ట్యాంక్ కింద పడింది. అందులో ఉన్న నీళ్లు కింద పడ్డాయి. హీరోను పోలీసులు వెతుక్కుంటూ వస్తున్నారు కదా, ఆ నీళ్లు కింద పడడంతో పోలీసులు జారి కింద పడిపోతున్నారు. హీరో కొండలు గుట్టలు దాటుకుంటూ వెళ్తుంటే స్నైపర్ హీరోను కాల్చాడు. కానీ హీరో ఫ్యూచర్ ను చూస్తాడు కదా, ఆ బుల్లెట్ నుంచి తప్పించుకున్నాడు. కానీ హీరోయిన్ కార్ ను కిందకు తోసేసింది కదా, అది దొర్లుకుంటూ కిందకు వస్తూనే ఉంది. అది వస్తూ వస్తూ అక్కడ ఉన్న ఇంకో పెద్ద బండిని ఢీకొట్టింది. ఇక అది కొన్ని కర్రలను ఢీకొట్టింది. అప్పుడు చాలా పై నుంచి కింద పడుతున్నాయి. వాటన్నింటి నుంచి తప్పించుకుని హీరో వెళ్తుంటే ఒకానొక సమయంలో FBI లేడీ హీరోకు గన్ ఎయిమ్ చేసింది. నువ్వు తుపాకీతో కాలిస్తే నేను తప్పించుకోలేనని అనుకుంటున్నావా అంటున్నాడు. ఇదిగో చూడయ్యా, నేను నిన్ను కాల్చేది లేదు. కాకపోతే నా ప్రాణాలను నువ్వు కాపాడుతావన్న నమ్మకం నాకుంది అంది. పైనుంచి కింద పడుతున్న ఆ కర్రల ముందు నిలబడి ఉంది. అప్పుడు హీరో వచ్చి ఆమెను కాపాడాడు. అప్పుడు అక్కడికి వచ్చిన పోలీసులు హీరోను అరెస్ట్ చేశారు. పోలీసులు హీరోను అరెస్ట్ చేశారని తెలియగానే విలన్ గ్రూప్ అక్కడి నుంచి ఎస్కేప్ అయింది. కానీ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న హీరోయిన్ ను తుపాకీ చూపించి ఎత్తుకెళ్లారు. ఇక హీరోను అరెస్ట్ చేసిన ఈ పోలీసులు ఒక చోట చైర్లో కట్టి పెట్టారు. కళ్ళు ఎప్పుడు తెరుచుకునేలా చేశారు. ఎవర్రా మీరంతా, ఊరికే ఉన్న నన్ను తీసుకొచ్చి ఇలా హింసిస్తున్నారేంటి అంటున్నాడు. అప్పుడు ఆ పోలీస్ అక్క, నిన్ను ఇలా కూర్చోబెట్టినందుకు నన్ను క్షమించు, కాకపోతే ఒక ముఖ్యమైన కారణం వల్లే నిన్ను ఇలా కూర్చోబెట్టా అంటోంది. 80 కోట్ల ప్రజల ప్రాణాలను నువ్వే కాపాడబోతున్నావు. ఇంకొంచెం సేపట్లో ఈ ఊర్లో ఒక అణుబాంబు పేలబోతోంది. అది ఎక్కడ పేలింది, ఏమైంది అనేది న్యూస్ లో చెప్తారు. ఆ ఫ్యూచర్ లో చెప్పబోయే న్యూస్ ను ఇప్పుడే నువ్వు చూసి నాకు చెప్పాలి అంటోంది. అతన్ని అలా కూర్చోబెట్టి టీవీని ఆన్ చేసింది. ఆ న్యూస్ చూస్తుంటే అతన్ని ఫ్యూచర్ లోకి తీసుకెళ్తోంది. 2 నిమిషాలు దాటిన తర్వాత కూడా జరగబోయే న్యూస్ ఇతనికి తెలుస్తోంది. ఇతని లవ్వర్ అయిన హీరోయిన్ ను ఆ ఊరిలోని గ్యారేజీలో వీల్ చైర్ లో కట్టి పెట్టారు. ఆమె చుట్టూ పేలుడు పదార్థాలు పెట్టారు. 6 గంటలకు లైవ్ గా వచ్చే న్యూస్ లో మీడియా కవరేజ్ ఉన్నప్పుడే డమాల్న బాంబు పేలి హీరోయిన్ పీసులు అయింది. అది చూసి హీరో బెదిరిపోయాడు. ఏమైందయ్యా, చెప్పవయ్యా అని పోలీస్ అక్క అడుగుతుంటే, నా కట్లు విప్పేయండి, మీరు చెప్పినట్లే చేస్తా అని అన్నాడు. అతని కట్లు విప్పి బయటకు తీసుకెళ్లారు. ఒక సెల్ లో వేద్దామని అనుకున్నారు. కానీ వారిని కొట్టి హీరో తప్పించుకున్నాడు. ఫ్యూచర్ లో చూసిన గ్యారేజీకి వెళ్ళాడు. వెనుకే వచ్చిన పోలీస్ అక్క హీరోను పట్టుకుంది. నువ్వేం చూసావో చెప్పవయ్యా అంది. ఆమెను ఇక్కడే చంపారు, ఫ్యూచర్ లో నేను చూసా అని హీరో అన్నాడు. ఇంకా అది జరగలేదు. ఆమెను ఎవరు ఎత్తుకెళ్లారో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు ఆమెను కిడ్నాప్ చేయడానికి కారణమేంటో తెలుసా? నువ్వు ఆమెను కాపాడడానికి వస్తావు, అప్పుడు
ఇప్పుడు నిన్ను చంపాలని వారు అనుకుంటున్నారని పోలీస్ అక్క చెప్పింది. నాకు తెలిసి వారి మనుషులు ఇక్కడే ఉండి ఉంటారని అంది. హీరోకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసి బయటకు పంపారు. అతడు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తుంటే దూరంగా ట్యాంక్ పై ఉన్న స్నైపర్ గురి చూసి హీరోను కాల్చాడు. మరుక్షణమే హెలికాప్టర్ లో వెళ్లిన పోలీసులు స్నైపర్ ను అటాక్ చేసి చంపేశారు. ఆ పేలుడు ఎక్కడ జరిగిందో అక్కడికి పోలీసు అక్కను హీరో తీసుకెళ్లాడు. ఇక్కడ ఏం జరగబోతోందో ఫ్యూచర్ చూసి చెప్పు అని ఆమె అడిగింది. అప్పుడు హీరో చాలా ఫోకస్ చేస్తున్నాడు. అప్పుడు నలుపు కలర్ మినీ వ్యాన్ లో 4-5 వచ్చారు. హీరోయిన్ ను ఆ వ్యాన్ లోంచి దించారు. హీరోయిన్ ను వీల్ చైర్ కు కట్టి అంతేకాకుండా బాంబులు కట్టి వెళ్లిపోయారు. అతడు చూసిన దృశ్యాల నుంచేని ఆ మినీ వ్యాన్ నెంబర్ ను కనిపెట్టాడు. ఆ నెంబర్ ను పోలీస్ అక్కకు చెప్పాడు. ఆమె ఆ నెంబర్ ను తన మనుషులకు చెప్పింది. వెంటనే దాన్ని ట్రేస్ చేయడం ప్రారంభించారు. ఇంకోవైపు హీరోయిన్ ను ఆ వ్యాన్ లో ఎక్కించి విలన్ గ్రూప్ బయలుదేరుతోంది. ఇప్పుడు హీరోని తీసుకుని వెళ్తున్నారు. అతడు ఏం చెప్తే అదే చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. హీరో మ్యాప్ చూసి వాళ్ళు ఏ దారి గుండా వస్తారు, మన టీం ను ఎక్కడ నిలిపితే వాళ్ళను ఆపగలం అనేది చెప్తున్నాడు. ఇక హార్బర్ నుంచేని ఆ వ్యాన్ వస్తుంటే ఒక టీం వాళ్ళను పట్టుకుంది. అప్పుడు ఆ 2 గ్రూపుల మధ్య తుపాకీ ఫైట్ జరిగింది. హీరో బండి నుంచి దిగి నడుచుకుంటూ వస్తున్నాడు. అతని చుట్టూ కొంతమంది పోలీసులు తుపాకులతో వస్తున్నారు. ఇక అతడు వెళ్తుంటే హీరోకు ఫ్యూచర్ తెలుస్తుంది కదా, అతన్ని ఎవరైతే కాలుస్తారో ముందే తెలిసిపోతోంది. అతను ముందుకు వెళ్తుంటే ఎక్కడి నుంచి ఎవరు కాలుస్తారో చెప్తున్నాడు. వాళ్ళను ఆ పోలీసులు కాల్చి చంపేస్తున్నారు. ఇంకోవైపు విలన్లు హీరోయిన్ కు బాంబులు కట్టి ఆమెను లాక్కెళ్తున్నారు. అది ఒక పాత గోడౌన్. ఆ గోడౌన్ లోకి వెళ్లిన విలన్ వీరిని ఎవరైనా క్రాచ్ చేసి వస్తే సెన్సార్ తో సెన్స్ అయ్యి పేలేలా ఒక బాంబు అరేంజ్ చేశాడు. కానీ అదంతా హీరో ముందుగానే కనిపెట్టాడు. సెన్సార్ లో కాలు పెట్టబోతున్న ఒకతడిని ఆపాడు. దాన్ని డిసేబుల్ చేశారు. ఆ గోడౌన్ లోకి వెళ్తుంటే ఎక్కడెక్కడ ఎవరెవరు దాక్కున్నారో ఫ్యూచర్ ద్వారా హీరో తెలుసుకుని వారికి చెప్పాడు. వారందరినీ స్వాట్ టీం చంపుకుంటూ వెళ్తోంది. అంతా చనిపోయారు. కానీ విలన్ హీరోయిన్ మాత్రం కనిపించట్లేదు. అప్పుడు హీరో తనను కొంచెం సేపు విడిగా వదిలేయండి అన్నాడు. హీరో తన బ్రెయిన్ యొక్క ఫుల్ కెపాసిటీ ఉపయోగించాడు. ఏ చోటుకు వెళ్లే అవకాశం ఉందో ఫ్యూచర్ ద్వారా అంతా వెళ్లి చూస్తున్నాడు. మొత్తంగా అనలైజ్ చేశాడు. కానీ ఏ విధంగా బ్రెయిన్ ఉపయోగించినా ఆమె చావబోయేదాన్ని ఆపలేకపోతున్నానే అని ఫీల్ అవుతున్నాడు. తీవ్రంగా ఆలోచించాడు. చివరకు హీరోయిన్ ఇంజన్ రూమ్ పక్కన ఉన్నట్లు గమనించాడు. టీమ్ తో పాటు ఇంజన్ రూమ్ పక్కకు వెళ్ళాడు. అప్పుడు విలన్ హీరోయిన్ తలకు తుపాకీ పెట్టి నిలబడ్డాడు. పక్కకు వచ్చారంటే కాల్చి పడేస్తా అని బెదిరిస్తున్నాడు. అప్పుడు హీరో ఇది ఎలా కంప్లీట్ అవుతుందో నాకు ముందే తెలుసు, నువ్వు అది చేయకు అంటున్నాడు. ఏంట్రా నువ్వేమన్నా పెద్ద ఇదా అని హీరోను చూస్తూ విలన్ అన్నాడు. అప్పుడు హీరో ముందుగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతడు టపీ టపీమని కాలుస్తున్నాడు. అతడు ఎటువైపు కాలుస్తాడో ముందుగానే ఫ్యూచర్ లో చూసిన హీరో నాగ్ గా ఆ బుల్లెట్స్ నుంచి తప్పించుకున్నాడు. నేరుగా విలన్ పక్కకు వెళ్లి నిలబడ్డాడు. తప్పు చేసావు తమ్ముడు అని హీరో అంటుంటే అప్పుడు ఆ FBI అక్క విలన్ తలపై కాల్చి చంపేసింది. ఇప్పుడు ఎలాగోలా చేసి హీరోయిన్ ను కాపాడాడు. సరే ఇంతకీ ఆ పేలుడు పదార్థం ఎక్కడ ఉందో కనిపెట్టు అని ఆ పోలీస్ అక్క హీరోను అడుగుతోంది. అప్పుడు అంతా బయటకు వచ్చారు. అప్పుడు హీరోకు ఏదో ఫీలింగ్ కలుగుతోంది. అయ్యయ్యో నేను ఒక తప్పు చేశాను అని అన్నాడు. ఏం తప్పు చేశావయ్యా అని ఆమె అడిగింది. ఆ పేలుడు పదార్థం పేలబోతుంది అని చెప్పాడు. ఎప్పుడు అని అడిగితే ఇప్పుడే అని చెప్పి హీరోయిన్ ను అతడు గట్టిగా పట్టుకున్నాడు. డమాల్న పేలింది. అప్పుడు ఆ దేశమే సర్వనాశనం అవుతోంది. చూస్తే ఇదంతా కూడా హీరో ఇంతకు ముందు అంటే హీరోయిన్ తో హోటల్ రూమ్ లో ఖుషీగా ఉన్నప్పుడే చూశాడు. అప్పటి నుంచేని ఇప్పటి వరకు ఫ్యూచర్ లో అంతా చూసిన ఆ హీరో బెడ్ నుంచి లేచిన తర్వాత ఆమె పడుకునేటప్పుడే నేరుగా FBI లేడీకి కాల్ చేశాడు. మీరు నన్ను ఎందుకు వెతుకుతున్నారో నాకు బాగా తెలుసు. ఆ పేలుడు పదార్థం ఎక్కడుంది, అది ఎప్పుడు పేలుతుందో కూడా నాకు తెలుసు. నేను మీకు సాయం చేస్తాను, కాకపోతే ఒక కండిషన్ అన్నాడు. ఏంటి అని అడిగితే నాతో పాటు ఒక ఆమె రూమ్ లో ఉంది కదా, ఆమెను మాత్రం ఈ కేసు నుంచి వదిలేయండి. ఆమెను ఎట్టి పరిస్థితుల్లో ఇందులో ఇన్వాల్వ్ చేయకూడదు అన్నాడు. FBI అక్క కూడా ఓకే అంది. అప్పుడు హీరో లోపలికి వచ్చి ఆమెకు టాటా చెప్తున్నాడు. ఏంటి నీ పార్ట్నర్ నువ్వు వచ్చావు, ఇప్పుడు వెళ్తా అంటున్నావేంటి అంది. మరి మళ్ళీ నన్ను వెతుక్కుంటూ వస్తావా అంది. ఎన్ని రోజులైనా, ఎన్ని వారాలైనా, ఎన్ని సంవత్సరాలైనా నేను మళ్ళీ నిన్ను వెతుక్కుంటూ వస్తా అన్నాడు. నువ్వు నా కోసం పుట్టిన దానివి అని చెప్పి ఆమెను కిస్ చేసి FBI లేడీతో పాటు వెళ్ళాడు. ఇంతటితో ఈ సినిమా ముగిసింది. ఈ డిఫరెంట్ సినిమా మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ బాక్స్ లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.